నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని న్యూ గోదావరి హాస్టల్లో సోమవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థి ప్లేట్లో రేజర్ బ్లేడ్ ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇదేంటని క్షుణ్ణంగా పరిశీలించగా అది మగవారు గడ్డం గీసుకునే షేవింగ్ బ్లేడ్ అని గ్రహించి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇట్టి విషయాన్ని వంట చేస్తున్న వారిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో న్యూ గోదావరి హాస్టల్లోని విద్యార్థులందరూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ప్రధాన రహదారిపై వంట సామాగ్రితో బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిత్యం అన్నంలో పురుగులు రావటం, పరిశుభ్రత పాటించకపోవడం వంటి అనేక సమస్యలతో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికి చెప్పినా ఫలితం లేదని, ఇట్టి సమస్యను విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు గ్రహించి ఇకనైనా వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రావాలి రావాలి, బీసీ రావాలి, రావాలి రావాలి, బీసీ రావాలి, రావాలి రావాలి, బీసీ రావాలి. We want justice, we want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. we want justice, రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రావాలి రావాలి, బీసీ రావాలి, రావాలి రావాలి, బీసీ రావాలి. we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రావాలి రావాలి, కారణం వల్ల వచ్చిందంటే ఏమన్నావు, నీకు సమాధానం చెప్పే అవసరం లేదు. ఇది ఇట్లాంటివన్నీ ఎట్లాంటి సెన్సిటివిటీ అబద్ధం కాదు, అన్నావు కానీ అబద్ధం కాదంటలేను. ప్రతిరోజు వాళ్ళతో నిన్న నైటే వచ్చింది. నిన్న నైటే వచ్చిన ఆ చిత్తశుద్ధి నైట్ వరకు వాళ్ళు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం జరిగిందంటే దాన్ని మర్చిపోయారు. సరే మనం రిపీట్ అయింది అనుకోవచ్చు. నిన్న నైటే జరిగింది, దాని మీద కూడా కొంచెం కూడా ధ్యాస లేకుండా ఇవాళ నైట్ వరకే ఇంకొక ఇష్యూ జరిగింది. వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఇంత నెగ్లిజెన్స్ గా ఎందుకుర్రు మరి ఎట్లా అన్న అసలు బాగా ఇబ్బంది అవుతుంది. శ్రీధర్ ఫోన్ రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రావాలి రావాలి, బీసీ రావాలి, రావాలి రావాలి, బీసీ రావాలి. we want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. we want justice, we want justice, we want justice. రావాలి రావాలి, బీసీ రావాలి, రావాలి రావాలి, బీసీ రావాలి. రాజీనామా చేయాలి అసమర్థత అధికారులు వెంటనే, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి అసమర్థత అధికారులు వెంటనే, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. we want Justice, we want justice, we want justice. విద్యార్థులతో చెలగాటము, ఖబర్దార్, ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటము, ఖబర్దార్, ఖబర్దార్. విద్యార్థుల జీవితాలతో చెలగాటము. ఇది పరిస్థితి అని చెప్పేసి నాకు చెప్పగలగాలి. ఓకే తర్వాత ఏమన్నా డిసిషన్ అంటే రేపే చేంజ్ కలిసిరు కదా ఇద్దరు ఇది వచ్చిందని అప్పుడే కేర్ టేకర్ తో మాట్లాడండి సార్. కేర్ టేకర్ ఇక్కడ రెస్పాన్సిబుల్ గా చార్జ్ తీసుకోవట్లేదు. కానీ ఒకట ఉన్నలో మిస్ కేర్ టేకర్లలో అయితే ఈ ప్లాడే బాగా పనిచేస్తుండే మాకు.
ఏటీకర్లు కాదే బాబు. బలరామే మా కేర్ టేకర్ ప్లస్ ఎడ్వైడర్ అంటే ఆయన ఎంత రెస్పాన్సిబుల్ గా చేసుకున్నాడో అర్థం చేసుకో. సమస్య ఏదంటే ఎంబడి అడ్రస్ ఏమన్నా ఉంటే సమస్య ఎంబడి అడ్రస్ చేసి అక్కడ ఒకటి ఉండేది సార్, ఒక సిస్టమ్ ఉండేది. ఎవరైనా మంచి బలరాం కా నిజంగా సార్ మొత్తం ఆయన చూసుకుంటాడు. అంటే మంచిని మంచి కూడా వర్కర్లు కాకుండా హాస్టల్ మెయింటైన్ చేసే వర్కర్లు కూడా వస్తారు. వాళ్ళ చాలా మంది గలీజ్ చేస్తారు. అది కూడా నోటీస్ ఇచ్చినాము. దాన్ని ఏ యాక్షన్ అంటే మీకు చెప్పమని చెప్పిండు. వాళ్ళు పర్మనెంట్ యూనియన్ వాళ్ళు మాకు సంబంధం లేదు. సుధాకర్ ను తీసేస్తాడు. అసలు అవసరం లేదు. సుధాకర్ మాత్రం ఫోటో కూడా ఉంది. ఆయన మెస్ లోకి చాలా సుధాకర్ నీకు రేపటి నుంచి హాస్టల్కి రాడు. ఆయన మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. నేను రాని ఇంకా నేను బ్లేడ్ విషయము ఇది మాత్రం నేను చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఇంకోటి మీరు కూడా ఆలోచించండి, అది సపరేట్ కర్రీ ఏదో ప్రిపేర్ చేస్తే దాంట్లో వచ్చింది ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాము. ఆర్ట్స్ కళాశాల ముందు కొంతమంది విద్యార్థులు న్యూ గోదావరి హాస్టల్ నుంచి వాళ్ళు రాత్రి పూట భోజనం చేయకుండా నిరాహార దీక్ష కూర్చున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఈ దీక్ష గల కారణాలు ఏంటి, మరి ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అనేది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకున్నాం. ఈడ మీరు ఏదో ధర్నా చేస్తున్నారని మాకు సమాచారంతో మేము రావడం జరిగింది. అసలు ఈ చేస్తున్నటువంటి ధర్నా ఎందుకోసం చేస్తున్నారు, ఈ ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలోనే ఉస్మానియా యూనివర్సిటీ అనేది అతిపెద్ద విశ్వవిద్యాలయం, పోరాటాలకు పురిటిగడ్డ. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు హాస్టల్లో మెరుగైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం. న్యూ గోదావరి హాస్టల్లో ఇవాళ మా విద్యార్థి 7:40కి అప్రాక్సిమేట్ ఫుడ్ తీసుకొని వచ్చి బెంచ్ మీద కూర్చుంటతోటే కలపడంతో అందులో ఒకటి బ్లేడ్ ముక్క ఆ విద్యార్థి కనుక నోట్లో పెట్టినట్లయితే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటిది? అసలు ఇది ఎవరి ద్వారా నడుస్తుంది ఇది? మరి ఇంత పురుగుల విషయం ఇవ్వండి, విద్యార్థులందరూ చచ్చిపోతారు. మీకు అప్పుడు ఇటువంటి ఏదీ ఉండదు. దీనికి వీసీ వెంటనే వచ్చి సమాధానం చెప్పాలి. దీనికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎవరెవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారా, మొన్నటికి మొన్న నేను ఆల్రెడీ ఇవాళ పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చపాతీ చేస్తే ఎట్లా ఉందని అంటే మొత్తం పిండి, తినలేని పరిస్థితి, దయనీయం, దౌర్భాగ్యం. ఇక చూసుకుంటే పొద్దున కూడా నేను మార్నింగ్ చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను అంటే, అన్న పరిస్థితి ఇట్లుంది, విద్యార్థులు ఇట్లా గొడవ తీయడానికి రెడీలో ఉన్నారు, మీరు కనీసం కూడా పట్టించుకోవడం లేదు, మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి అని చెప్తే పొద్దున చెప్పలేదు, సాయంత్రం వల్లకల్లా మళ్ళీ ఒక సమస్య రావడం జరిగింది. అందువల్ల మేము ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఈ ధర్నాని కొనసాగించడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా సమస్య అనేది పరిష్కారం చేయాలి. మరి మేము చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆడెవరైతే కుక్ ఉన్నారో మేము కలిపింది కాదు, విద్యార్థిని హాస్టల్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి మరి కలుపుకొని వచ్చారని చెప్పి ఒక మాట అంటున్నారు. మరి దానిపైన మీరేం మాట్లాడారు అన్న? తప్పుని తప్పు అని ఎవడు చెప్పడు. ఈరోజు వాళ్లకు ఫేవర్గా మాట్లాడడానికి ఈరోజు చీఫ్ వార్డెన్ గారు వచ్చారు. చీఫ్ వార్డెన్ గారు వచ్చారు అంటున్నాడు కదా, ఇతను మా దాంట్లో ఉన్న దాంట్లో యూనివర్సిటీలలో బెస్ట్ కేర్ టేకర్ ఎవరు అంటే ఇతనే అని చెప్పేసి చూపించడం జరిగింది. అది ఎవరు చెప్పాలి? విద్యార్థులు, మేము స్టూడెంట్స్ మేము చెప్పాలి. కానీ ఇంత నీచంగా వివరిస్తారని మేము అనుకోవట్లేదన్న. మీరు ఏం చదువుతున్నారు, ఏ ఇయర్లో ఉన్నారు? నేను ఎంఏ సాంస్క్రిట్లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఇక్కడ. నా పేరు చిరంజీవి. ఇదండి సంగతి. హాస్టల్లో భోజనం చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి ప్లేట్లో బ్లేడ్ వచ్చింది. కంప్లీట్గా బ్లేడ్ ముక్కనో లేకపోతే ఇంకేదో కాదు, కంప్లీట్ ఒక బ్లేడ్ పనిచేస్తున్నటువంటి వర్కర్ చేతిలోంచి బ్లేడ్ కర్రీలో వచ్చిందని చెప్పి మన విద్యార్థి మాటల్లో విన్నాం. ఇదండి కెమెరామెన్ జీవన్తో శ్రవణ్ కుమార్, హైదరాబాద్.